పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన మృతి గులాబీ శ్రేణులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆయన అంతిమయాత్ర అశేష జనం మధ్య సాగింది. కానీ ఇప్పుడు ఆయన విగ్రహ ఏర్పాటు ఒక పెద్ద వివాదాన్ని రాజేసింది. ఇంతకీ మెడికల్ కాలేజీ ముందు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ముంచుతారా లేక తొలగిస్తారా? గులాబీ పార్టీ నేతలు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? పెద్ది విగ్రహాన్ని ఉంచుతారా కూల్చుతారా? అధికారుల వాదన ఏంటి? బీఆర్ఎస్ శ్రేణుల డిమాండ్ ఏంటి? నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 31వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత మొదలైన విగ్రహ ప్రతిష్టాపన వివాదం చినికి గాలివానలా మారుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఈ నెల 10వ తేదీన ఏర్పాటు చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. అక్కడ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటున్నారు అధికారులు. వివాదం నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉంచుతారా తొలగిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు 2 సార్లు చర్చలు జరిపారు. విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలి, తొలగించే ప్రసక్తే లేదని ఆర్డీఓ సహా ఏసీపీకి బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు 3 రోజుల క్రితం కూల్చివేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కూల్చిన చోటే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ విగ్రహం ఉండకూడదనేది ప్రభుత్వ వర్గాల వాదన. అసైన్డ్ భూమిలో విగ్రహం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ వాదనను బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. గద్దె కూల్చివేత వెనక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్ది మాధవరెడ్డి ఉన్నారనేది వారి ఆరోపణ. అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారని గులాబీ శ్రేణులు గరమవుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. దాత సహాయంతో భూమి సేకరించి 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి కృషి చేశారు. పెద్ది మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం మెడికల్ కాలేజీ దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. ఆయన కృషితో నిర్మితమైన మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది విగ్రహం ఉండాలంటూ పార్టీ నేతలు, ఆయన అభిమానులు వాదిస్తున్నారు. అది అసైన్డ్ ల్యాండ్ అనేది అధికారుల వాదన. ఈ పరిణామాల క్రమంలో విగ్రహం ఉంటుందా కూల్చుతారా? ఏ రోజుకు ఆ రోజు టెన్షన్ కొనసాగుతూనే ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని కూల్చాల్సిందే అంటూ అధికారులు చెప్తున్నారు. ఇందుకు ఒప్పుకునేది లేదంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.